నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఎన్నికల ముందు ప్రచారం చేసినట్టుగా సాగునీటి రంగం పైన, విద్యుత్ రంగం ఈ రెండు అంశాలపైన విచారణ చేస్తామని, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణం సందర్భంగా అవకతవకలు జరిగాయని విచారణ నిమిత్తం పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. అట్లే విద్యుత్ పైన కూడా ఈ ఇరిగేషన్ రంగంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ కమిషన్ ఏర్పాటుకు జీవో నెంబర్ 6 విడుదల చేసింది. దీన్ని సవాలు చేస్తూ కేసీఆర్, సంబంధిత మంత్రి, అధికారులు విడివిడిగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ జరిపి తన తీర్పును వెలువరించింది. ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఈ కమిషను విచారణ సందర్భంగా ఎలాంటి నిబంధనలు పాటించలేదని, సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉందని కోర్టు చెప్పింది. అంటే ఈ 2.5 సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అని, వేలాది కోట్ల రూపాయల వృధా అయ్యాయని, దీనివలన ప్రయోజనం లేదని, చర్యలు తప్పవని, జైలుకు వెళ్తారని ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు చాలా సందర్భాల్లో వారన్నమాట. కానీ వాళ్ళ కోర్టు తీర్పు ప్రభుత్వ చర్యకు లేదా ప్రభుత్వం భావిస్తున్న దానికి భిన్నంగా వెలువడింది. ఈ భిన్నంగా వెలువడడం వారికి ఎదురు దెబ్బ అనుకుంటారా, లేదా బీఆర్ఎస్ నాయకులకు ఊరటనా అనే విషయం పక్కన పెడితే కనుక, నిజంగానే ప్రజలకు ఎందుకు వాస్తవాలు తెలియడం లేదు, ఎవరి ఆర్గ్యుమెంట్లో వాస్తవం ఉన్నది, కమిషన్ ఎందుకు నిబంధనలు పాటించలేదు, ఇవి మనం చర్చించాల్సిన విషయాలు. ఎన్నికల ప్రచార సందర్భంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన విద్యుత్ రంగంలో ప్రధానంగా భూసేకరణ విషయంలోనూ, యంత్ర పరికరాల కొనుగోలు అంశంలోనూ నిబంధనల విరుద్ధంగా వ్యవహరించారని, అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత తుమ్మిడియట్టి నుంచి కాకుండా వారు మేడిగడ్డకు మార్చడం అంటేనే కాళేశ్వరం కాదు కమిషన్లు అన్నారు. దానివలన ప్రయోజనం లేదన్నారు. 1 ఎకరా అదనంగా సాగులోకి రాలేదన్నారు. నీళ్లను ఎత్తిపోసిన ప్రయోజనం లేదు అన్నారు. ఇవన్నీ ఆనాడు మాట్లాడినవి. మరి ఇంత వాడు పకడ్బందీగా అవినీతి జరిగిందని చెప్పినప్పుడు నిబంధనలు ఎందుకు పాటించలేదు అనే ఒక ప్రశ్న వస్తుంది. ప్రభుత్వము వేగంగా మాట్లాడడం వలన పబ్లిక్లో ఒక చర్చ ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియదు మనకు. కానీ జరిగిన పరిణామం మాత్రం అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది, ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా వచ్చింది. అంటే వారు ముందు నుంచే చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 3 బ్యారేజీలు మాత్రమే కొత్తగా వచ్చినాయని, అంతకు పూర్వం ఉన్న రిజర్వాయర్ల ప్రతిపాదిత రిజర్వాయర్లు ఏవైతున్నాయో వాటిలో 3 టీఎంసీలు ఉన్నది, దానికి అదనంగా కొన్ని టీఎంసీలు జోడింపు జరిగింది, వాటి విస్తీర్ణం పెరిగింది తప్ప సామర్థ్యాన్ని పెంచడం మినహాయిస్తే ఎలాంటి మార్పు లేదన్నారు. తుమ్మిడేటి దగ్గర ఒక ఆనకట్ట కట్టి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వేయాలని ఒక ప్రతిపాదన ఉన్నది. వీటితో పాటుగా వార్దా, వైన్గంగా వీటిపైన కూడా చిన్న చిన్న బ్యారేజీల నిర్మాణం కూడా గత ప్రభుత్వం చేపట్టింది. అంటే ప్రాణహితకు 2 నదులు కలిసి ప్రాణహిత ఏర్పడుతుంది. ప్రాణహిత గోదావరికి ఉపనది. గోదావరి కలిసిన తర్వాత డౌన్ స్ట్రీమ్లో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ, దానిపైన అన్నారము, దానిపైన సుందిల్ల, దానిపైన ఎల్లంపల్లి, వరుసగా కింది నుంచి ఇక్కడ నుంచి ఇట్లా 3 దశలుగా బ్యారేజీలు కట్టి మూడో దశ నుంచి 4వ ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీళ్లు రివర్స్ పంపింగ్ చేస్తారు. ఇది అనుకున్నది. ఇక్కడ ఎన్నికలకు ముందే సరిగ్గా నెల 2 నెలల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని 2 పిల్లలు కుంగినాయి. ఈ కుంగడం కూడా దానికి భిన్న రకాల అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేయడం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పింది వీరి అవినీతి జరిగింది కాబట్టి ఇక్కడ నాణ్యత లేదు, నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, ఇంజనీర్ల మాట వినలేదు, వినకుండానే పనులు చేపట్టారు, దీనివలన 2 జరిగినాయి. ఒకటి, ప్రజాధనం వృధా అయింది. రెండోది, ఆ ఇంజనీర్ల శ్రమ అంతా వృధా అయిపోయింది. అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైపోయింది. ఆ ఖర్చులకు మిత్తిలు కట్టాల్సి వస్తున్నది. బెరసి రాష్ట్రం అప్పుల్లో కూరుకొనిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట. ఇవాళ హైకోర్టు చెప్పిన మాట అసలు నిబంధనలే పాటించలేదు విచారణ కమిషను అని చెప్తున్నది. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు ఏవైతే చెప్తూ వస్తున్నారో వాటినే బహుశా అలాంటి, అంటే వీరు నిబంధనలు పాటించట్లేదు, ఇందులో సాంకేతిక లోపాలు ఉన్నాయి అనేవైతే అన్నారో అవే బహుశా దాదాపుగా కోర్టు వాళ్ళు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని అనిపిస్తున్నది. ఇక
విద్యుత్ రంగం విషయానికి వస్తే అక్కడ కూడా ఆ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడిన మాటలు అంటే ముందస్తుగానే వారు ప్రిపేర్ అయి ఉన్నారని, విచారణ జరగకముందుగానే వారు తీర్పు సిద్ధం చేసుకున్నారనే ఒక భావనను కేసీఆర్ బలంగా వ్యక్తం చేయడం, దానిపైన బహిరంగ లేఖ కూడా వారు రాశారు అప్పట్లో. కమిషన్ చైర్మన్ ఆ సందర్భంలో జరిగిన చర్చ ఇదంతా కూడా తెలుసు, ప్రజలందరికీ గమనంలో ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వము తమను కావాలని ఇబ్బందుల పాలు చేయాలనుకుంటున్నది అని బీఆర్ఎస్ నాయకులు పదే పదే అంటూ ఉన్నారు. మరి విద్యుత్ రంగం విషయంలో ఏ తీర్పు వస్తుందో మనకు తెలియదు, ఆ రిపోర్ట్ ఎట్లా సబ్మిట్ చేస్తారో తెలియదు. కానీ అక్కడ కూడా ఒక చర్చ జరిగింది. అందులో పర్ యూనిట్కు అతి తక్కువ ధర ఉన్నదాన్ని కాదని ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వలన అదనపు భారం వినియోగదారులపైన పడింది, విద్యుత్ రంగమే కుదేలైపోతున్న అయ్యే సూచన ఉంటుంది. ఆధునిక టెక్నాలజీకి బదులుగా పాతకాలం టెక్నాలజీ ఆధారంగా థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించారని, ఇది నిష్ప్రయోజనమని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు అన్నారు. మరి దానిపైన ఏ రిపోర్ట్ ఎట్లా వస్తుందో తెలియదు. కానీ ఇప్పటికైతే బీఆర్ఎస్ నాయకులకు ఊరట కలిగించే విషయం ఇది. మరి కాంగ్రెస్ నాయకులు విచారణ ప్రభుత్వం వారిదే ఉన్నది, లెక్కలని వారి దగ్గరనే ఉంటాయి, అధికార యంత్రాంగం వారి చేతిలోనే ఉంటుంది. నిజంగానే కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో కనుక లోపాలు జరిగి ఉంటే ఇంజనీర్ల ప్రమేయం లేకుండా, వారి అనుమతి లేకుండా, వారి ఆమోద ముద్ర లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగి ఉంటే కనుక ఎందుకు సరైన సమగ్రమైన సమాచారాన్ని కమిషన్కు ఇవ్వలేకపోయారు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ కోర్టు వ్యాఖ్యాన ఆధారంగా చేసుకుంటే కనుక, తీర్పు ఆధారంగా చేసుకుని చెప్పాలంటే కనుక సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు నిబంధనలు పాటించలేదు, ఇవన్నీ కూడా చర్చనీయ అంశాలు. ఎంత ఖర్చు అయింది, ఎంత ప్రయోజనం జరిగింది, ఈ ఖర్చుకు మిత్తి ఎంత కట్టాల్సి వస్తున్నది, ఈ లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, అవి జనబాహుల్యంలో పెట్టవలసి ఉండే, లేదా కమిషన్ రిపోర్ట్కు కమిషన్కు ఇవ్వవలసి ఉండేది. మరి ఇచ్చినా లేదా తెలియదు. కానీ కోర్టు తీర్పు మాత్రం ఇట్లా వచ్చింది అన్నప్పుడు ప్రభుత్వము మాటలు చెప్పినంతగా వారు నిర్దిష్టమైన ఆధారాలతో వస్తే కనుక నిజంగానే ప్రజల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో 9 లక్షల కోట్లు అన్నారు. కానీ పార్లమెంటు జరిగిన చర్చ 3.5 లక్షల కోట్లే సుమారుగా అంటున్నారు. 20 లక్షల కోట్లు క్లారిటీ లేదు. బీఆర్ఎస్ నాయకులు పదే పదే అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న దానికి చేస్తున్న దానికి పోలిక లేదు అని. నిజంగానే ఆ గత ప్రభుత్వం హయాంలో అంటే కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లోపాలు జరిగి ఉంటే ఆ లోపాలు ఏమిటో నిర్దిష్టంగా ఇక్కడ జరిగినాయి, ఇంత అప్పు జరిగింది, ఇక్కడ పొరపాట్లు జరిగినాయి అని ఆధారాలతో సహా ప్రజల ముందు పెడితే కనుక ప్రజలే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు, వారు ఆలోచన చేస్తారు. వారు గతంలో వైట్ పేపర్ ఇవ్వడం విద్యుత్ రంగం పైన, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన, ఇవన్నీ జనబాహుల్యంలో ఉంచడం, ఇది సర్పంచ్ ఎన్నికలకు ముందు ప్రభుత్వంలోకి వచ్చి రాగానే కొత్తలో మార్చి ఏప్రిల్ మే నాటికల్లా ఈ పరిణామాలు జరిగిపోయినాయి. మార్చి నాటికల్లా కమిషన్ల ఏర్పాటు సంబంధించిన చర్చ కూడా వచ్చింది 2024లో. ఇవాళ 2026 ఏప్రిల్లో ఉన్నాం మనం. ఇప్పటికల్లా ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ నిర్ణయాలపైన చేసిన ఆరోపణలకు నిర్దిష్టంగా జరిగింది ఇదని వీరు చూపించలేకపోతున్నారు. ఎందుకో మరి వారే ఆలోచించుకోవాలి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులకు ఇది భారీ ఊరటనే. ఇన్నాళ్ళుగా జరుగుతూ వచ్చిన నెగిటివ్గా జరిగిన చర్చను బహుశా వారు ప్రజల్లోకి కోర్టు తీర్పును బలంగా తీసుకొని వెళ్ళి తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కూడా లేకపోలేదు. సహజంగా రాజకీయ పార్టీలు కాబట్టి చేస్తారు. కానీ ప్రభుత్వం దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచన చేసి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.